ఇదంతా కోయంబేడు మార్కెటే. తమిళనాడులో చెన్నై కోయంబేడు మార్కెట్ జనాలకి ఎంత బాగున్నాయి చూడండి. మనకి ఇలా దొరకవు. ఎప్పుడైనా సరే మనం ఆర్డర్ ఇస్తేనే చేస్తారు, కానీ మన దగ్గర చేసే వాళ్ళే లేరు. చెన్నై కోయంబేడు మార్కెట్ అండి ఇది. రకరకాల పూలు చూడండి. కోయంబేడు చెన్నై మార్కెట్. కోయంబేడు మార్కెట్ అనేది చాలా ఫేమస్. ఫ్లవర్స్ కి రకరకాల పూలు ఉన్నాయి చూడండి. చాలా పెద్ద మార్కెట్ కోయంబేడు. కోదండన్న గారు చూడండి ఫ్లవర్స్ పట్టుకు తీస్తున్నారు. చాలా పెద్దగా ఉంది ఈ మార్కెట్. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి మార్కెట్ని. నేను ఫస్ట్ టైం కోయంబేడు మార్కెట్కి రావడం, ఫస్ట్ టైం ఇన్ని పూలు చూడడం ఫస్ట్ టైం. ఇది కేజీన్నర 100 రూపాయలు అంటండి సాంబార్ గడ్డలు. మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు తినరు తినని, సన్నవిని పడేస్తుంటారు. ఇక్కడ తమిళనాడులో చూడండి సాంబార్ గడ్డలు ఎంత బాగా, కేజీన్నర 100 రూపాయలు. చాలా ఇష్టంగా వీళ్ళు సాంబార్లో వేసుకుంటారు. మనం అనుకుంటాం కానీ ఇండియాలో మార్కెట్లే లేవు అని, వేరే దేశాల్లో పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి అనుకుంటాం కానీ చూడండి మన ఇండియాలో చెన్నైలో ఎంత పెద్ద మార్కెట్. ఎంత పెద్ద మార్కెట్ ఉన్నాయి చూడండి ఇండియాలో. రకరకాల చాక్లెట్లు, రకరకాలు ఎంత నీట్గా పేర్చారు చూడండి. ఇది డ్రై ఫ్రూట్స్ కూడా చూడండి ఎంత బాగా పేర్చారో. చూడండి ఎంత బాగా పేర్చారో డ్రై ఫ్రూట్స్. ప్యాకెట్ ఎట్లానా? ప్యాకెట్ బాదం బాదం ప్యాకెట్, బాదం ప్యాకెట్ ప్యాకెట్. ఏ ప్యాకెట్ ఎట్లా? ఈ ప్యాకెట్ ½ kg 400 బాదం. ఇది ½ కిలో. ఇది క్యాషినట్ ½ kg வந்து 450. இது வந்து 400. అన్నీ ½ కిలో ఉంటాయి అవి. మార్కెట్ మొత్తం తిరగాలంటే దాదాపు 2 గంటలు పడవచ్చు. ఎంత అన్నకండు? ఈచ్ వన్ 180. 1 kg 180. ఇది 2 kg 100 రూపీస్. చీని పండ్లు 2 kg 100 రూపీస్. డ్రాగన్ ఫ్రూట్స్ ఏడా కేజీ ఎలా? 1 పీస్ 50 రూపీస్. 1 kg ఎంత? 1 kg కేజీ 50 రూపీస్. 1 kg
కేజీ 50 రూపాయలు అంటండి పనసపండు. అది 13 కేజీలు ఉంది. వాళ్ళు చూపించిన కాయని. ఎంత పెద్ద మార్కెట్ చూడండి, 500 ఎకరాల్లో ఉందంట ఈ మార్కెట్. మార్కెట్ ముందర చిన్న చిన్న బండ్లు, దోశ, ఇడ్లీ, రాత్రిపూట ఒక టిఫిన్ అమ్ముతున్నారు. చూడండి బండ్లు, టిఫిన్ సెంటర్లు. చూడండి ఎంత బాగా తింటున్నారో. చూడండి ఇడ్లీలు, పరోటా అండి, ఇది యూట్యూబ్ పరోటా. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ఇక్కడే ఆగాయి చూడండి. మా బస్సు కూడా ఇక్కడికే వస్తుంది. చూడండి టిఫిన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. టిఫిన్ సెంటర్ రోడ్డు పైన టిఫిన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. నేను రికార్డింగ్ చేస్తుంటే ఏదని చూస్తున్నారు నన్ను. మా బస్సు కూడా ఇక్కడికే వస్తుంది. తమిళం మాకు తెలియదు, మనకు తెలియదు తమిళ్. అదో లోడింగ్ చేస్తున్నారు బస్కు ఇక్కడే. ప్రైవేట్ బస్కి ఇక్కడే లోడింగ్ చేస్తున్నారు. ప్రైవేట్ బస్కి అంతా ఇక్కడే లోడ్ చేస్తుంటారు అంతా. చూడండి ఎంత కష్టం మీద పైకి చేస్తున్నారు వీళ్ళు. அவங்க பார்த்து